నమస్తే వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను రవి ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలెంపాటి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇక స్క్రీన్ మీద స్కూల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేసి మదుపుదారులు వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ప్రభు గారితో మాట్లాడుకునేవారు ఇక మనం బిజినెస్ ప్రైమ్ టైంలోకి వెళ్దాం ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ సార్ రైట్ అంటే నిన్న స్టాక్ మార్కెట్లో అయితే నిన్న లాభాల్లో ముగిశాయి ఈరోజు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు అంటే 2 రోజులు వరుసగా పెరిగింది కదా 500 పాయింట్స్ అబోవ్ పెరిగింది కాబట్టి రేపు అందుట్లో స్పెసిఫిక్ ఒక ఇది న్యూస్ ఉందండి ఎలక్షన్ రిజల్ట్ బీహార్ రిజల్ట్ సో జనరల్గా ఏంటంటే రిజల్ట్ అప్పుడు కొంచెం ఇది ఉంటుంది కాబట్టి 2 డేస్ పెరిగింది కాబట్టి కొంచెం ఇవాళ ఏమన్నా మార్నింగ్ ఇదైనా ప్లస్లోనే ఉంది 30 పాయింట్స్ ప్లస్లోనే ఉంది బట్ ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కొంచెం సాయంత్రానికి ఏదైనా ప్లస్ వస్తుందా అనేది ఒకటి ఎందుకంటే ఒక భయం ఉంటుంది చాలా మందికి లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు 5 స్టేట్ ఎలక్షన్స్ అప్పుడేమో బీజేపీ అంత రాదనుకున్నప్పుడు బీజేపీ ఎక్కువ వచ్చినాయి అప్పుడు ఎగ్జిట్ పోల్స్కి రివర్స్ అయింది 24 ఎంపీ ఎలక్షన్స్లో కూడా రివర్స్ అయింది అక్కడ ఎక్కువ వస్తాయి 300 అబోవ్ వస్తాయన్నారు అక్కడ రివర్స్ అయింది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ని ఒకసారి నమ్మలేము కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టింగ్ చేశారో వాళ్ళకి ఏదన్నా ప్రాఫిట్ ఉంటే ఇవాళ సాయంత్రం లోపల బుక్ చేసుకోవడం మంచిది ఎందుకంటే రేపు ఏమవుతుందో తెలియదు ఒకవేళ సపోజ్ ఏదన్నా ఎగెనిస్ట్ వచ్చినా గవర్నమెంట్కి ఏం కాదు ఒక్క స్టేట్ రిజల్ట్ పెద్ద ఎఫెక్ట్ పడదు కానీ మార్కెట్ తీసుకుంటుంది కాబట్టి 5 to 7% ఒక 5% పడినా రివర్స్ అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవాళ జనరల్గా చేస్తారు ఏదైనా స్పెసిఫిక్ డే ఉన్నప్పుడు ముందు రోజు ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఇది చేస్తారు మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు కొంటారు ఈ ఛాన్స్ను ఉపయోగించుకోవచ్చు ఒకవేళ అది అయితే కనుక లేదు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి మా రన్నింగ్ గవర్నమెంట్ సపోర్ట్ వచ్చింది అనుకోండి బ్రహ్మాండం మార్కెట్ పెరుగుద్ది మనకు కావాల్సింది ఇన్వెస్టర్కి మార్కెట్ బాగుండాలి పెరగాలి అంతే రైట్ ప్రభు గారు మన కాలర్ వెయిట్ చేస్తున్నారు సందీప్ గారు నిజామాబాద్ నుంచి సందీప్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ రైట్ ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు ర్యాలీ కొంచెం పైకి ఉంది కదా సార్ ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ ఎంట్రీ అవ్వాలా సార్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి చెప్పగలుగుతారు సార్ సార్ గోల్డ్ మీకు అవసరార్థమే కొనుక్కోమంటున్నా మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడొద్దు అవసరార్థం అంటే మీకు టైం ఉంటే స్టాగర్డ్ మేనర్లో కొనండి లేదు ఇమీడియట్గా అంటే మనకి 11 months 1 year అంటే గోల్డ్ షాప్లో స్కీమ్స్ ఉంటాయి అవి అక్రూట్ చేసుకోండి ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు మనం వాడుకోవటానికి అవసరార్థం ఎంత ఉందో అంతవరకే చూడండి అది మీరు మీ టైం జోన్ బట్టి డిసైడ్ చేయండి సిల్వర్ అంటారా లాంగ్ టర్మ్ బెస్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు 175 దాకా వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు 155 దాకా వచ్చింది సో దాదాపుగా 149 147 దాకా వచ్చి మళ్ళీ పెరుగుతోంది అంటే మార్కెట్ పెరుగుతున్న సిల్వర్ కూడా పెరుగుతుంది అబ్జర్వ్ చేయండి అంటే కన్జంప్షన్ పెరుగుతోంది ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి చిన్నగా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మనం మధ్యలో రీట్రేస్మెంట్ అయితే మన డబ్బులుంటే కొనుక్కోండి లేకపోతే హోల్డ్ చేయండి 5 years అబోవ్ 2 లక్షలు దాటిందంటే నా ఫ్రెష్ 2.5 వరకు వెళ్ళొచ్చా అంటే నెక్స్ట్ 5 to 8 years లేకపోతే 10 years టార్గెట్ పెట్టుకుంటే వెళ్తుందండి ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా సిల్వర్ చూడండి అవసరార్థం గోల్డ్ చూడండి అది మీకు టైం జోన్ బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి రైట్ ప్రభు గారు మరో కాలర్ వెంకట్ గారు ఏలూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి అంటే ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు కేశవరామ్ ఇండస్ట్రీస్ ఒకటి రెండోది ఏమో వరుణ్ బెవరేజెస్ ఈబీఎల్ ఓకే ఓకే కేశవరామ్ ఇండస్ట్రీస్ గురించి మరో 2 ఫ్రెష్ బయింగా సార్ ఈ 2 స్టార్ట్ చేశాను సార్ ఎంతలో కొన్నారు కేశవరామ్ ఇండస్ట్రీ ఏమో ₹5.90 కొన్నాను సార్ ఈబీఎల్ ఏమో ₹450 ఎక్కడ కొన్నాను సార్ ఈ ప్రస్తుతం ఉంచమంటారా సార్ తీసేయమంటారా సార్ కేశవరామ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు అంటే చిన్నవి ఎక్కువ రావండి ఎందుకంటే ఒక 100 అంటే 4-5 వస్తాయి మిగతా అన్నీ మనకి డీలిస్ట్ కూడా అవుతాయి చెప్పలేము మళ్ళీ రీలిస్ట్ అవడానికి కూడా చాలా ఇది అవుతుంది
డీమ్యాట్ అంటే రీమ్యాట్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఈ చేయకపోతే డీమ్యాట్లోంచి తీసేయాలంటే. సో అందుకని ఇట్లాంటివి కొనకండి దయచేసి. ఫండమెంటల్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, కొనండి. మీరు వీబీఎల్ అన్నారా, వీబీఎల్ ఈజ్ గుడ్ కంపెనీ. 458 ఉంది సార్, ఇవాళ న్యూట్రల్ ఉంది, 0.7% డౌన్. కాకపోతే కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు యావరేజ్ చేయాలంటే మటుకు కొంచెం యావరేజ్ 430 ఆ రేంజ్ వరకు రావచ్చు. అక్కడ ఏదైనా కట్ అయితే మీకు 425 అక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. ఆ జోన్లో అక్కడి నుంచి యూటర్న్ తీసుకోవచ్చు. అక్కడ వరకు మీరు ఒకవేళ వస్తే అక్కడి నుంచి యూటర్న్ తీసుకున్నప్పుడు యావరేజ్ చేయండి లాంగ్ టర్మ్. ఆల్రెడీ ఉన్నాయన్నారు కాబట్టి. కేశవరాం మటుకు కొంచెం ఇట్లాంటి మటుకు దయచేసి ఎంటర్ కాబకండి. మనకి క్యాపిటల్ ఎరోజన్ అవుతాయి. క్యాపిటల్ సెక్యూరిటీగా ఉండాలి. పడినా మనకి మళ్ళీ ఇది వస్తుంది అనే ధైర్యం, మనోధైర్యం రావాలి. అలాంటి కంపెనీలో పెట్టండి దయచేసి. రైట్ ప్రభు గారు. విశ్వాసరెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. విశ్వాసరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ ఏ మార్నింగ్. స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ నాది వేదాంత 416లో 1900 షేర్స్ తీసుకున్నాను సార్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు 531 ఉన్నాయి. ఇప్పుడు నా డబ్బులు ఏం అవసరం లేదు, కానీ మీరు ఒక మాట అన్నారు ఈ రోజు ఈవినింగ్ వరకు ఏమైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని. ఇప్పుడు ఏమైనా బుక్ చేసుకోమంటారా సార్? అంటే జనరల్గా ఏంటంటే ఒకవేళ సపోజ్ ఏదన్నా రివర్స్ అయితే ఎగ్జిట్ పోల్స్కి లాస్ట్ 2 times చూసాం మనం. 5 state ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు మామూలుగా ట్రెండ్ చూస్తే గవర్నమెంట్ మీద నెగిటివ్ అంత లేదు, మెయిన్ అంత ఇదేం లేదు, రావచ్చు. సపోజ్ ఏదన్నా అయితే నేను దానికి ఛాన్స్ తీసుకోమంటా. ఒకవేళ ఏదన్నా ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ షేర్లు ఎక్కువ ఉన్నప్పుడు, ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటివి ఒక ట్రైల్ వేయటం తప్పులేదండి. ఇవాళ అమ్మేసి బై ఛాన్స్ మనకు దొరికింది అనుకోండి, ఇంకా తక్కువలో వచ్చినట్టే కదా, ఆ రీట్రేస్మెంట్ మనకు ప్రాఫిట్ వస్తుంది. అందుకని నేను చెప్పానండి సార్. అంటే వస్తుందని కాదు, వెళ్ళిపోతుంది గవర్నమెంట్, రన్నింగ్ గవర్నమెంట్ సపోర్ట్ రాదని కాదు నేను చెప్పేది. ఫర్ ఛాన్స్ ఏదన్నా ఉంటే మనం ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే పాజిటివ్ వచ్చింది, మార్కెట్ పెరుగుద్ది, మళ్ళీ ఆ స్క్రిప్ట్ తగ్గకుండా ఉంటుంది కదా, ఎక్కడో చోట తగ్గుద్ది. సో ఇప్పుడు కనుక వస్తే మనకు ఆ ఛాన్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పాను సార్. వేదాంత అన్నారు, వేదాంత 530లో ఉంది. మీకు ట్రెండ్ అప్పే ఉంది సార్, 540 దాకా రావచ్చు. ట్రెండ్ అప్పే ఉంది, ఇది డౌన్ లేదు, పై చూపే ఉంది. సో కన్సిస్టెంట్గా అప్పర్ సైడే ఉంది. ఎక్కడ నుంచి అండి 420 నుంచి పెరుగుతూనే ఉంది. 540 వరకు ఛాన్సెస్ ఆర్ దేర్. అక్కడ వరకు మనం వెయిట్ చేయొచ్చు. రైట్ అండి. మరి మనకి బాబ్జీ గారు ఒంగోలు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. బాబ్జీ గారు గుడ్ మార్నింగ్ అండి. బాబ్జీ గారు సార్ నమస్తే సార్. మీకు సార్కి నమస్తే సార్. నమస్తే అండి. మార్నింగ్. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? గ్రో అలాట్మెంట్ అయింది, ఉంచుకోమంటారా తీసేయమంటారా సార్? గ్రో అలాట్మెంట్ అంటే కొత్త కంపెనీ ఇమ్మీడియట్గా మనం చెప్పలేము. మామూలుగా మీ గ్రో అనేది బాగానే, అంటే ఈ మధ్య కాలంలో లెన్స్ కార్ట్ కానీ అంతకుముందు వచ్చిన మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని ఐపీఓ రోజు ఇచ్చిన రేటు కంటే తక్కువలో ఉన్నాయి, అట్లా వచ్చినాయి. సో కొంచెం గ్రో అనేది కొంచెం సేల్స్ ఉంది, అకౌంట్స్ ఉన్నాయి, టర్న్ ఓవర్ జరుగుతుంది, కొంచెం రావచ్చు. ఇప్పుడు కొత్త కంపెనీ కాబట్టి మనకు డేటా ఏమి ఉండదు. సో మామూలుగా మనం అంతకుముందు లిస్ట్ కాకుండా చూసిన డేటా ప్రకారం చూస్తే పర్వాలేదు, నాట్ బ్యాడ్. మరీ విపరీతంగా కాకుండా కొంచెం ట్రెండ్ కొంచెం ఇదే ఉంటుంది. కొంచెం షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ పెట్టుకోండి సార్, పర్వాలేదు. రైట్ ప్రభు గారు. వంశీ గారు ఆదిలాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ ఈ టాటా మోటార్స్ దాని గురించి అడగాలనుకుంటున్నాను. అది స్ప్లిట్ అయ్యింది కదా, అది స్ప్లిట్ అయిన తర్వాత వాటి ఎట్లా ఏంటి పొజిషన్? రెండోది వచ్చేటప్పటికి ఎస్బీఐలో 21% ప్రాఫిట్ లో ఉన్నాను. దానిని తీసేసేసి మళ్ళీ ఎస్బీఐలోనే ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎస్బీఐ అంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని మార్కెట్ పడుతుంది ఏదైనా అనుకున్నప్పుడు, ఒక సపోజ్ ఏదైనా రివర్స్ అయినా అట్లా ఉన్నప్పుడు చేయొచ్చు, ఒక ఛాన్స్ తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఎస్బీఐ 3500 దగ్గర స్ప్లిట్ అయింది, మళ్ళీ ఆ 1000 దాటలేదు, ఇప్పుడు 958కి వచ్చింది. సో ఏదైనా 1000 దాటినప్పుడు దాంట్లో కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అదిగాక బ్యాంక్ నిఫ్టీ కూడా రీజిక్ అవుతుంది, 12 స్టాక్స్ 14 స్టాక్స్ అవుతున్నాయి. అందుకే గవర్నమెంట్ బ్యాంక్ సపోర్ట్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు సెల్లింగ్ అవుతుంది. ఎందుకని హెచ్డిఎఫ్సి పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి 28% ఉంది, 20% చేస్తున్నారు. ఐసిఐసి కూడా అంతే, పర్సంటేజ్ తగ్గిస్తున్నారు. ఎందుకంటే ఆ రెండింటిని మ్యానిపులేట్ చేస్తే మార్కెట్ని ఇది చేయొచ్చు. అందుకని మార్కెట్ పడిన పడేయచ్చు, లేపనా లేపచ్చు. సో అలాంటివి ఉండకూడదు కాబట్టి సో ఆ పర్సంటేజ్ తగ్గిస్తున్నారు. సో డెఫినెట్గా అది మార్చ్ వరకు ఉంటుంది, స్టెప్ బై స్టెప్ తగ్గిస్తారు. ఈటీఎఫ్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇవన్నీ ఉన్నాయి వరుసగా. సో దాని మూలంగా కొంచెం బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు తగ్గుతుంటే గవర్నమెంట్ బ్యాంక్ సపోర్టివ్గా ఉన్నాయి.
సో ఏది ఏమైనా మీకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి. లాంగ్ టర్మ్లో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 60,000 దాకా వెళ్ళొచ్చా అంటే వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. మీకు ఏదన్నా న్యూస్ ఉండి పడుతుంది అనుకున్నప్పుడు, ఒక ట్రైల్ వేద్దాం అనుకున్నప్పుడు, ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం ట్రైల్ వేద్దామంటే వాళ్ళు సాయంత్రంలో అమ్మేసుకొని రేపు కింద పడితే మళ్ళీ తీసుకోవచ్చు. రైట్ ప్రభు గారు. వెంకట్ గారు మనకు గుంటూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో వెంకట్ గారు సార్, నమస్తే అండి. నమస్తే. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నేను 3 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నానండి. లాంగ్ టర్మ్ 4 to 5 years ఎలా ఉంటాయో చెప్పండి. చెప్పండి స్టాక్ పేరు చెప్పండి. ఎపిగ్రామ్ 1775 లో హోల్డ్ చేస్తున్నానండి. సార్ ఫోన్ దగ్గర పెట్టుకోరా, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి వెంకట్ గారు. హోల్డ్ చేస్తున్నాను. షైన్ వచ్చేసరికి 1796 అండి. వెంకట్ గారు 3 స్టాక్స్ 4 to 5 years కి ఎలా ఉంటాయండి? వెంకట్ గారు మరొకసారి రిపీట్ చేయండి. ఫోన్ దగ్గర పెట్టుకోండి. వెంకట్ గారు హలో వెంకట్ గారు సార్ మీ వాయిస్ లో వస్తుంది, దయచేసి మీ వాయిస్ ఫోన్ బ్రేక్ అవుతుంది సార్. అవును దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి, సిగ్నల్ ఉన్న చోట ఉండండి. 1775 లో హోల్డ్ చేస్తున్నాను. మీది స్క్రిప్ట్స్ ఏదన్నా సరే మీరు చెప్పిన మీ స్క్రిప్ట్ నేమ్ వినపడట్లేదండి. జనరల్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫండమెంటల్స్కి ఉన్నాయి, వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కోవాలి. అవి లాంగ్ టర్మ్ పెట్టుకోండి, ఏం పర్వాలేదు. మార్కెట్ ట్రెండ్ బాగానే ఉంది. 2026 కూడా మార్కెట్ బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి రావచ్చు ఈ నవంబర్ డిసెంబర్ సిరీస్లో. సో డెఫినెట్గా ట్రెండింగ్ ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఉన్నట్టున్నారు. డెఫినెట్గా లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి సార్, మీకు కొంచెం పెరిగే ఛాన్సులే ఉంటాయి. రైట్. వెంకటేశ్వర్లు గుంటూరు నుంచి మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు సార్ నమస్తే సార్. నమస్తే. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? ఏంజిల్ 1 స్వరాజ్ ఇంజనీరింగ్ ఓఎన్జీ సార్. ఏంజెల్ 1 2706 1% ప్లస్లో ఉంది సార్ ఇవాళ. ఇది కొంచెం ఆల్రెడీ ఫ్రెష్ బయింగ్ అండి 3 లేకపోతే స్టాక్ 2950 లో ఉన్నాయి సార్. 2950 అంటే హైలో కొన్నట్లు లెక్క. మీరు 3271 5th జూన్ వచ్చింది. తర్వాత కొంచెం చిన్నగా 2800 దాటిందంటే మళ్ళీ హై డబుల్ టాప్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి 3200 దాకా. సో అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. స్వరాజ్ అన్నారు మీరు, ఒక్క నిమిషం. స్వరాజ్ ఇంజిన్స్ వచ్చేసి 3975 1% ప్లస్ అండి. ఇది కూడా ఇది కొంచెం డౌన్ సైడ్ ఉంది. మీకు ఏదైనా 4050 దాటినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ దాకా రావచ్చండి? 4500. మీకు రిజల్ట్స్ పరంగా చూసినా మీరు సెప్టెంబర్ది 504 484 జూన్ది బాగానే ఉన్నాయి సార్. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, మార్జిన్స్ కూడా పెరిగినాయి. సో ఆ లెవెల్స్ దాటినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. రైట్ ప్రభు గారు. చెన్నకేశు గారు మనకు కాలర్ వెయిట్ చేస్తున్నారు. చెన్నకేశు గారు హలో. హలో చెన్నకేశు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చంద్రకేశ్వరండి. చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? శక్తి పంప్ గురించి మాట్లాడాలి. శక్తి పంప్సా? శక్తి పంప్స్. ఓకే, ఎంతలో కొన్నారు సార్? ఫ్రెష్ బయింగ్ ఆల్రెడీ ఉన్నారా సార్? శక్తి పంప్స్ 748 ఉందండి, న్యూట్రల్ ఉంది ఇవాళ. మీరు ఆల్రెడీ ఉంటే మటుకు కొంచెం డౌన్ ట్రెండే ఉంది, కొంచెం ఉండండి. ఫ్రెష్ బయింగ్ అయితే మటుకు 795 to 800 మధ్యలో క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొనండి. ఆల్రెడీ ఉంటే మటుకు ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు మళ్ళీ అప్పుడు యావరేజ్ చేయొచ్చు. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి సార్. రైట్. మరి కాలర్ వెంకట్ గారు గుంటూరు నుంచి. వెంకట్ గారు సార్ నమస్తే సార్. ఇందాక కాల్ కట్ అయింది. అవునవును మాట్లాడండి క్లుప్తంగా. సార్ నేను 4 to 5 years టైం హారిజన్స్ 3 స్టాక్స్ బై చేశానండి. ఓకే. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎపిగ్రల్ అండి 1775 లో హోల్డ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ స్టాక్ మనోరమ అండి. ఓకే. 1410 లో హోల్డ్ చేస్తున్నాను. ఓకే. శైలి ఇంజనీరింగ్ అండి 1786 లో హోల్డ్ చేస్తున్నాను. ఈ 3 స్టాక్స్ 4 to 5 years పీరియడ్ కి ఎలా ఉంటాయి? మీరు ఆల్రెడీ ఎంటర్ అయినారు కాబట్టి లాంగ్ టర్మ్ అంటే బాగానే ఉంటాయండి. 3 మంచి కంపెనీలే, హోల్డ్ చేసుకోండి. 5 years టర్మ్ అంటున్నారు, మీ ఐడియాలజీ బాగుంది. ఏ స్క్రిప్ట్ అయినా, ఎందుకంటే ఇంకొంచెం దానికి యాడ్ చేసుకోవాలంటే ట్రెండింగ్ స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. ట్రెండింగ్ అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఏమేమి, పిఎల్ఏ స్కీమ్ కింద ఏం బెనిఫిట్ వస్తాయి, లేకపోతే ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ ఏంటి, సోలార్, ఈవీ
మన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇట్లాంటివి ప్లస్ గ్రీన్ రెవల్యూషన్ వస్తున్నప్పుడు ఏ కంపెనీస్ వస్తాయి, వాటర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి బాగా ఉన్నాయి, ఎందుకంటే వాబాక్ చూడండి, ఇట్లాంటివి చేసుకుంటే మీకంటే 5 years టర్మ్ పెట్టినా మీకు మధ్యలో అమౌంట్ పెరుగుతుందా లేదా. ఎందుకంటే కొన్ని స్క్రిప్ట్స్ ఏమవుతుందంటే లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంటుంది, 4-5 ఏళ్ళు తీసుకుంటుంది, మనం ఎగ్జిట్ అయిపోతాం, ఎగ్జిట్ అయిపోగానే ఆ సంవత్సరం పెరుగుద్ది. జనరల్గా ఏంటంటే లాంగ్ టర్మ్ పెట్టుకొని మన టార్గెట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, లేదా ఇక మూమెంట్ ఉన్న స్టాక్స్, ఫైర్ ఉన్న స్టాక్స్, బీట్ అండ్ డౌన్ స్టాక్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడు అలాంటివి కొనుక్కుంటే మంచిదండి. రైట్ ప్రభు గారు, మనకి సుధాకర్ గారు అనంతపూర్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సుధాకర్ గారు హలో. హలో సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ సార్ 980 బై చేసాము. ఏదండి మరొకసారి రిపీట్ చేయండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్. ఓకే, హెచ్బిఎల్ ఇంజనీరింగ్. ఓకే, 980 బై చేసాము. అది షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి సార్, అది ఎక్కడ ఎగ్జిట్ కావాలి అని. మీరు ఇవాళ 2% దాదాపు పెరిగింది సార్. మీకు ఎక్కడ దాకా పోయింది? మీకు 1099 10th November 1099 నుంచి అక్కడ కొంచెం తగ్గింది. జనరల్గా ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ అనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ ట్రెండింగ్ ఉన్నప్పుడు పెరుగుతుందా అన్నప్పుడు ఓకే వెయిట్ చేయండి. అది కనుక యూటర్న్ తీసుకున్నప్పుడు ప్రాఫిట్లోనే ఉంటారు కాబట్టి అప్పుడు ఎగ్జిట్ అవ్వండి. 1099 1095 ఎగ్జిట్ అయితే మళ్ళీ కింద రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మనం అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇది కావచ్చు. అది కొంచెం ఇది చేసుకుంటే పడుతున్నప్పుడు చూసారనుకోండి, మన ట్రాక్ పెట్టుకుంటే చాలు. సో మళ్ళీ పెరుగుతున్నప్పుడు మళ్ళీ 1100 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనకు ఉన్న రేటు ప్రకారంగా 994 మీరు ప్లస్లోనే ఉన్నారు. ఒక 987 కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. రైట్ ప్రభు గారు, మనకి శ్రీధర్రావు గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీధర్రావు గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్కారం. నమస్కారం. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఎందుకు పడిపోయింది, ఇప్పుడు కొనొచ్చా? ట్రాన్స్ఫార్మ్ రెక్టిఫైయర్స్ అంటే బాగా పెరిగింది కదా సార్, ముందు కూడా ప్రాఫిట్ బుకింగ్లో వచ్చింది. సో అంటే ఎక్స్పెక్టేషన్ రేంజ్ రాలేదు, రిజల్ట్స్ రాలేదు, మార్జిన్స్ కొంచెం తగ్గినాయి. సో ఇంకా డీప్గా ఉండాలంటే మొత్తం ఏంటంటే అవన్నీ కన్సిస్టెంట్గా పెరిగింది. లాస్ట్ ఇయర్ మీరు రికార్డ్ చూడండి, కన్సిస్టెంట్గా పెరిగింది. సో ఎవరైనా సరే ఇంత హైలో ఉంది మార్కెట్, ఇక ముందు వస్తుందో లేదో అనేది ఈ స్క్రిప్ట్ మీద 50% 60% వచ్చిన వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో అలా బుక్ అవుతుందే తప్ప మిగతా నెగిటివ్ న్యూస్ అంటే లేదు. మళ్ళీ నెక్స్ట్ 1-2 years పెట్టుకుంటే మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఉంటే మటుకు హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. ఇట్స్ అ గుడ్ కంపెనీ. మనకి శ్రీధర్ గారు ఏలూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో హలో శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? ఇక్కడ విప్రో 280 ఉన్నాయి సార్, అది తర్వాత అరవిందో ఫార్మా 1230 ఉన్నాయి. ఇప్పుడు అరవిందో ఫార్మా ఏమన్నా రేట్ వస్తుందంటారా? విప్రో ప్రెస్టేజ్ సార్, అది ఏమన్నా ఉంచుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ ఇంకోదానికి వెళ్ళొచ్చా? అంటే అరవిందో ఫార్ములా మీరు 1230 అన్నారు, 1193 ఉంది, పెద్ద డిఫరెన్స్ లేదు. మీకు ట్యాక్స్ ఉంది కదా సార్, 100% ట్యాక్స్ అన్నారు కదా, ఆ డైరెక్షన్ తెలిసినప్పుడు ఫార్మా సెక్టర్ కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అరవిందో మంచి కంపెనీ, డౌట్ లేదు. సో మీకు లాంగ్ టర్మ్ బాగానే వస్తుంది. మీకు 1230 నుంచి మంచి పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. 1193 ఉంది. ఇప్పుడు మీకు ట్రెండ్ మటుకు పాజిటివే ఉంది. మీకు 1250 to 1300 రేంజ్ వరకు రావచ్చు. అంతకుముందు హై కూడా ఆ రేంజ్కి వచ్చింది, అక్కడ వరకు రావచ్చు. ఎందుకంటే అన్నీ అనుకూలిస్తుంటాయి, పాజిటివ్ పారామీటర్స్ మారుతున్నాయి అన్ని నెగిటివ్ నుంచి. సో మార్కెట్ కూడా ట్రెండింగ్ ఉందంటున్నాం కాబట్టి ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై వస్తుంది అనుకుంటున్నాం. దాని ప్రకారంగా వచ్చే ఛాన్స్ ఉంటాయి సార్. డెఫినెట్గా మీరు అరవిందో ఫార్మా ఆ ట్యాక్స్ ఇది చేయాల్సినప్పుడు తెలుస్తుంది. అదే మన యుఎస్ ట్రేడ్ డీల్ కుదిరి ప్లస్ ఫార్మా మీద ట్యాక్స్ 100% అనేది ఎంత కుదురుతుంది, 10-15%, 25%, అది మెయిన్ డైరెక్షన్ మనకు తెలియాలి. నెక్స్ట్ విప్రో అన్నారు 245. విప్రో ఈజ్ ఏ ఓన్లీ డివిడెండ్ స్టాక్, నాట్ గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్. మనకి డివిడెండ్ కావాలంటే ఈ స్టాక్లో ఉండాలి, డివిడెండ్ బాగిస్తారు. మరి గ్రోత్ అంత పెద్ద మూమెంట్స్ ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ ప్రభు గారు, మనకు ఇంకో కాలరు కృష్ణారావు గారు వైజాగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నమస్తే అండి సార్. 2 స్టాక్లు సార్. చెప్పండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 176 లో ఉందండి. ఐఓసి. ఓకే. ఆర్సిఎఫ్ రాష్ట్రీయ కెమికల్
ఫెర్టిలైజర్స్ 184 లో ఉంది సార్. దాని ఏమైనా యావరేజ్ చేయాలి రెండు చెప్తారండి. ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వచ్చేసి 173 ఉంది సార్, 0.29% ప్లస్లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది 180 కట్ అయితే 185 వరకు ఉంది. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. 180 to 185 అక్కడ నుంచి యూటర్న్ తిరిగే ఛాన్సులు ఉంటాయి సార్. అక్కడ దాకా ఉంది. అంటే ప్రస్తుతం అంటే లెవెల్స్ మళ్ళీ మారిపోతాయి. అక్కడికి రాగానే ఒక్కోసారి రెసిస్టెన్స్ సపోర్ట్ అయింది, అది కూడా మనం చూసుకోవాలి. 180 దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు పొజిషన్ ఉందేమో. ప్రస్తుతం అయితే ఆ లెవెల్ వరకు రావచ్చు. సో రాష్ట్రీయ కెమికల్స్ అన్నారు, ఇదేమో జనరల్గా సీజనల్ స్టాక్ సార్. ఇది సీజనల్ అప్పుడు మూమెంట్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 151, 180 అన్నారు. మీరు కొంచెం 158 కనుక కట్ అయితే కొంచెం ముందుకు వచ్చేసి ఉంటుంది. లాస్ట్ ఇయర్ హైలో కొన్నారు మీరు, అక్కడి నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషనే తీసుకుంటుంది. సీజనల్ అప్పుడు మూమెంట్ వస్తుంది సార్. ఈసారి వచ్చినప్పుడు నియర్ బై వచ్చినప్పుడు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. రైట్ ప్రభు గారు, మనకి అంటే అంతర్జాతీయంగా చూసుకుంటే ట్రంప్ నిర్ణయాలు మార్కెట్పై ఎలా ప్రభావం ఉండే అవకాశాలు ఉంటాయి? మరో పక్క సుంకాలని ఏదో కొత్త సుంకాలని మేము ప్రకటిస్తామని చెప్పేసి త్వరలో అని చెప్పారు. వాటిని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఆయనకి భయంతో వేసిన సుంకాలే తప్ప మామూలుగా కాదు. ఎందుకంటే ఇప్పుడు వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ అయినాయి, ఎస్బీఐ బ్యాంక్లో వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ అయినాయి. అంటే ఇప్పుడు ఏదైనా ట్రేడ్ చేసినప్పుడు వాళ్ళ ఓన్ కరెన్సీలో ట్యాక్స్ కట్టకుండా చేస్తున్నారు. మనం ఇప్పుడు ఇండియా నుంచి చైనాకి పంపించాం అనుకోండి, మన ఇండియన్ రూపీ దాంట్లో క్రెడిట్ చేస్తాం, అక్కడి నుంచి వాళ్ళకి వాళ్ళ యువాన్ రూపంలోకి వెళ్ళిపోతాయి. అంటే ట్యాక్స్ కట్టక్కర్లా. ఇది బాగా పెరుగుతోంది. డాలర్ డీడాలరైజేషన్ అవుతుందన్న భయం ఆయనలో కలిగింది. సో వాళ్ళకి దాదాపుగా $10 బిలియన్ ఎవ్రీ ఇయర్ మిగులుతాయి. ఆ మిగిలింది ట్యాక్స్ పోతున్నట్టే కదా, ఒక రకంగా డిఫేమ్ అవుతుంది డాలరు. ఎందుకంటే ఐఆర్సీ కనుక పెరిగితే యువాన్ కరెన్సీ బాగా మూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు మనం కూడా ఒకసారి యువాన్ కరెన్సీలోనే పే చేసాం వాళ్ళకి. సో అంటే మన కరెన్సీ పంపించాం, అక్కడి నుంచి వాళ్ళకి వాస్ట్రో అకౌంట్ నుంచి వాళ్ళ కరెన్సీ ఇదైంది. అంటే ఎవరు క్యాష్ వాళ్ళ కరెన్సీలో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచిదే. సో ఎందుకంటే పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు మిగతా కంట్రీస్ కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేయాలి. కానీ ఈ రకంగా శాంక్షన్ చేస్తే ఈ పర్యావరణం ఇది. ఎందుకంటే రష్యా మీద శాంక్షన్స్ చేసినందువల్ల ఆ బ్యాంక్స్ ఆ నెట్వర్క్లో ఉండటం వల్ల అక్కడి నుంచి ఏది ట్రాన్సాక్షన్ డబ్బులన్నీ బ్లాక్ అయిపోవటం వల్ల సో ఇప్పుడు ఆల్టర్నేట్ చూస్తున్నారు. సో అందుకనే ఇది పెరుగుతోంది. సో డెఫినెట్గా ఇప్పుడు ఇండియాను యుఎస్ ట్రేడ్ డీల్ కూడా ఎనీ డే ఎప్పుడోసారి ఏదో ఒక వారం ఈ నవంబర్ సిరీస్ డిసెంబర్ సిరీస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో పాజిటివ్ పారామీటర్స్ ఉన్నాయి. ఆయన కూడా 50% అనేది 25% చేసుకునే వరకు ఛాన్సులు ఉన్నాయండి. మనకి 25 ఇచ్చినా పర్వాలేదు, 10 to 15 వస్తే బ్రహ్మాండం. రైట్. రమేష్ గారు కాలర్ మనకు వెయిట్ చేస్తున్నారు మిర్యాలగూడ నుంచి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు కట్ అయిపోయింది. రైట్, ఫోన్ కట్ అయింది. మరో కాలరు సుబ్బారావు గారు వైజాగ్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, ఇద్దరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను సర్వటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్ సార్ సెల్లోటెక్ సర్వోటెక్ ఓకే. ఇంకొక స్టాక్ సార్ ఎన్సిసి సార్. ఎన్సిసి అండి, ఎన్సిసి ఎంతలో కొన్నారు సార్? ఎన్సిసి నేను 150లో తీసుకున్నానండి. ఓకే, అంటే 186 ఉంది సార్. ఇది కొంచెం డౌనే ఉంది సార్, వీక్గానే ఉంది స్టాక్, కొంచెం కిందకే రావచ్చు. లాస్ట్ టైం లో కూడా ఆ లో వరకు ఛాన్సెస్ ఆర్ దేర్. 176, 170 వరకు రేంజెస్ ఉన్నాయి. ఆ రేంజ్ వరకు రావచ్చు. కొంచెం ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. సర్వోటెక్ అదేమో మీకు ఆల్రెడీ కొన్నట్టున్నారు. ఏ రేట్లో కొన్నారండి? అది నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను సార్, 180 దగ్గర తీసుకున్నాను. డౌన్ ట్రెండ్ లో ఉంది కదా, అది కూడా కొంచెం డౌన్ ట్రెండే ఉంది. మీకు కొంచెం టైం పట్టింది సార్. అది నెక్స్ట్ 1.5 year 2 years హోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నచ్చిన స్టాక్స్ కొన్నప్పుడు దాంట్లో ఫైర్ రావాలంటే టైం పట్టుద్ది, గుర్తుపెట్టుకోండి. ఫైర్ ఉన్న స్టాక్స్, న్యూస్ ఉన్న స్టాక్స్, బీట్ అండ్ డౌన్ స్టాక్స్, ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాల్సిందే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు. అలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. మనకి నచ్చినవి కొంటే దాంట్లో ఫైర్ రావడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. రైట్ ప్రభు గారు. మరో కాలర్ సుధాకర్ గారు కర్నూలు నుంచి మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సుధాకర్ గారు ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? చెప్పండి సార్. సుధాకర్ గారు రైట్, అంటే కాలర్ కట్ అయినట్టుంది. హలో చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ నేషనల్ అల్యూమినియం సార్. ఎంతలో కొన్నారు సార్?
నేషనల్ అల్యూమినియం. ఎంతలో కొన్నారు? ఫ్రెష్ బయింగా ఆల్రెడీ కొన్నారా? సార్ అది సెల్లింగ్ చేద్దామంటున్నాం సార్. సెల్లింగ్ అట్లాగా సార్, అల్యూమినియం సార్. మనం సెల్లింగ్ చేయొచ్చు. ఎక్కడ కొన్నారు మీరు? ఏ రేట్లో కొన్నారు? సార్ ఇది ఇప్పుడు పెరిగింది కదా సార్, అమ్మేది సార్. ఓహో, ప్రాఫిట్లో ఉన్నారు, సంతోషం, వెరీ గుడ్. 271 ఉంది సార్, 1.6% పెరిగింది, బాగానే పెరిగిందండి ఇది. మీరు ప్రాఫిట్ ఎక్కువ ఉంటే బుక్ చేసుకోండి. మీరు ఇవాళ సాయంత్రం లోపల చూసుకొని బుక్ చేసుకోండి మళ్ళీ, ఎందుకంటే ప్రాఫిట్లోనే ఉన్నారు, మంచి ప్రాఫిట్లోనే ఉన్నట్టున్నారు. సో ఈ ట్రెండ్ చూడండి, ఇవాళ కూడా మార్కెట్ ఏదైనా పడుతుందా, ఎందుకంటే డౌన్ అయ్యి మళ్ళీ పెరగచ్చా లేదా న్యూస్ని బట్టి ఉంటుంది. ఎక్కువ మంది ఇవాళ బుకింగ్ చేసుకునే అవకాశాలు ఉంటే 500 పాయింట్లు పెరిగింది కాబట్టి మార్కెట్ కొంచెం ఇదవచ్చు. క్లోజింగ్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో మనం క్లోజింగ్ చూడాలి. సో దాన్ని బట్టి లాస్ట్లో చూసి మీకు ఏదన్నా ఉంటే అమ్మేసుకోండి. రైట్. గిరిబాబు గారు తిరుపతి నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. గిరిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ ఐసిఐసిఐ బ్యాంక్ ఓకే సార్ 1478 కొన్నాను సార్. ఓకే రైట్. ఇప్పుడు ఏమన్నా దీన్ని యావరేజ్ చేసుకోమంటారా? అంటే ఐసిఐసిఐ బ్యాంకు కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి సార్, ఎందుకంటే అది ఆ పర్సంటేజ్ కొంచెం తగ్గిస్తున్నారు కాబట్టి ఈటీఎఫ్లో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, కొంచెం షఫుల్ చేస్తూ ఉంటారు. మార్చ్ లోపల మొత్తం అడ్జస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల కొంచెం ప్రైవేట్ బ్యాంకులు కొంచెం డల్గా ఉన్నా గవర్నమెంట్ బ్యాంకులు కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు ఐసిఐసిఐ కూడా కింద నుంచి మళ్ళీ బాగానే పెరిగింది. మీరు రీసెంట్ 1320 సార్ 6th నవంబర్లో అక్కడి నుంచి పెరిగింది. మీకు ఏదైనా 1360 1370 క్రాస్ అయినప్పుడు బాగానే ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ ఐసిఐసిఐ బ్యాంక్ పర్వాలేదు. మధ్యలో ఏదో లాంగ్ బ్యాక్ ఒకసారి అనుకున్నారు కానీ మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయింది బ్యాంకు. సో డెఫినెట్గా లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, ఏం పర్లేదు. ఇప్పుడైనా మీకు 1360 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొనుక్కోండి, మళ్ళీ కొనాలంటే, యావరేజ్ చేయాలంటే. రైట్ ప్రభు గారు. మరో కాలరు కామేశ్వరి గారు కాకినాడ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. కామేశ్వరి గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నాకు ఈ ఆర్బిఎల్ బ్యాంక్, బయోకాన్, మెరైన్ హెల్త్ ప్రాఫిట్ లో ఉన్నానండి, బుక్ చేసి చూసుకోమంటారా? మార్కెట్ వాటైల్ గా ఉంది కదా. ప్రాఫిట్ లో ఉంటే బుక్ చేసుకోమని, అది మంచి ఉత్తమం. అది ఎప్పుడైనా సరే ఆర్బిఎల్ బ్యాంక్, మెరైన్ హెల్త్ ప్రాఫిట్ లో ఉంటే బుక్ చేసుకోండి, లేదా కనీసం 60-70% అయినా బుక్ చేసుకోండి. దానికి మన మీద ఇంకా పెరుగుతుంది అనే నమ్మకం ఉన్నప్పుడు, బ్యాంకులు పెరుగుతున్నాయి, సో అట్లనే కొంచెం పెరుగుద్ది అనుకున్నప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు 70%, లేదా ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి బుక్ చేసుకొని మళ్ళీ మార్కెట్ రీట్రేస్మెంట్ అయ్యి ఏదన్నా న్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు కానీ, ఎందుకు మార్కెట్ పడకుండా ఉండదు, కంటిన్యూస్గా అప్ ఉండదు, కంటిన్యూస్గా డౌన్ ఉండదు. డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. చూసుకోండి ట్రాక్ రికార్డ్ ఫస్ట్ నుంచి కూడా. సో మనం హోల్డింగ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మధ్యలో మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ రీఎంటర్ అవుతుంటే లాంగ్ టర్మ్ వచ్చిన ప్రాఫిట్స్ కంటే మళ్ళీ ఎక్కువ వస్తాయండి. కాకపోతే మనం ట్రాక్ చేయాలి, అది ఇంపార్టెంట్. రైట్ ప్రభు గారు. మరో కాలర్ రమేష్ గారు మిర్యాలగూడ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? యాత్ర అండి. యాత్ర 160 ఉన్నాయి. అదాని పవర్ 16 ఉన్నాయండి. లాంగ్ టర్మ్ బాగానే ఉంటాయి సార్ రెండు. అదాని పవర్ కూడా కొంచెం, అదాని గ్రూప్లో కొంచెం సెకండ్ ఇది అనుకోవచ్చు. మీకు మెయిన్ దాంట్లో వచ్చేసి అదాని పోర్ట్స్, అదాని ఎంటర్ప్రైజెస్, తర్వాత నెక్స్ట్ వస్తుంది అదాని పవర్ కూడా మంచి ఇదే కదా. సో సెకండ్ ఇది అదాని. రెండు కూడా లాంగ్ టర్మ్ ఉంచుకోండి, ఏం కాదు. మీరు అనుకున్నట్టు ఇప్పుడే అనుకున్నట్టు ఏదైనా రీట్రేస్మెంట్ అయినప్పుడు అమ్మేసుకుని మళ్ళీ కింద కొనవచ్చు, లేదా నాకు పలానా ఇంట్రెస్ట్ కావాలి, 30% కావాలి, 40% కావాలి అనుకున్నప్పుడు వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి అయితే లాంగ్ టర్మ్ అట్లా మీ టేస్ట్ ప్రకారంగా వెయిట్ చేయొచ్చు. రెండు కూడా మంచి కంపెనీలే. యథార్థ కూడా హాస్పిటల్ కూడా మంచిదేనండి. రైట్ ప్రభు గారు. రైట్. మరో కాలరు లక్ష్మీరాజన్ గారు కరీంనగర్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో సార్ నమస్తే. నమస్తే, చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ ఒకటి కేఫిన్ టెక్, న్యూజెన్ స్టాక్. న్యూజెన్ టెక్ ఇది ప్రెస్ బ్యాంక్ చేస్తా సార్. ఇప్పుడు కేఫిన్ టెక్ అని న్యూజెన్, కేఫిన్ టెక్నాలజీ. ఓకే, కేఫిన్ ఓకే సార్. అదిలే 1600 వరకు రావచ్చు, టార్గెట్ 1600 వరకు రావచ్చు. అది కొంచెం న్యూజెన్ వద్దండి, న్యూజెన్ వద్దు సార్. న్యూజెన్ వద్దండి. కేఫిన్ ఆల్రెడీ. ఎస్ బ్యాంక్ కూడా వద్దు సార్, నేను ఎక్కువ సార్లు చెప్పాను నేను.
ఎస్ బ్యాంకు వద్దని. ఎందుకంటే మీరు కంటిన్యూస్గా చూస్తున్నప్పుడు తెలుస్తుంది ఎస్ బ్యాంకు ఎవరన్నా ముందుకొచ్చి దాన్ని ఏమైనా సపోర్ట్ చేసి ఫైనాన్స్ పెట్టి మేనేజ్మెంట్ ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయితే అప్పుడు బయటికి రావాలి. అప్పుడు ఎవరన్నా వస్తున్నప్పుడు దాంట్లో మూమెంట్ వస్తుంది. 400 రూపాయల స్టాక్ ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మళ్ళీ అది ఎప్పుడు రావాలి? మళ్ళీ మనం ఎన్నేళ్ళు పెట్టుకోవాలి దాంట్లో ఫైర్ రావాలంటే? దయచేసి ఇలాంటి స్టాక్స్ మటుకు సెలెక్ట్ చేయబాకండి. రైట్ ప్రభు గారు. మరో కాలర్ ధర్మ గారు న్యూజిలాండ్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. ధర్మ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. SJS ఎంటర్ప్రైజెస్ హైకి వచ్చిందండి, హైకి దగ్గరలో ఉంది, అమ్మేసుకోవచ్చా? SJS ఎంటర్ప్రైజెస్ 1783 ఇవాళ 2% పెరిగింది సార్. ఇది మీకు ట్రెండింగ్గా బాగానే ఉంది సార్, అప్ ట్రెండే ఉంది, పై చూపే ఉంది. 1850 దాకా రావచ్చు. 1800 క్రాస్ అయిందంటే 1850 దాకా రావచ్చు. కొంచెం ట్రెండింగ్ పాజిటివ్ ఉంది కాబట్టి హోల్డ్ చేయండి సార్, ఏం పర్లేదు. రిజల్ట్ పరంగా చూస్తే మీకు సెప్టెంబర్ క్వార్టర్ బాగానే వచ్చింది, 242 crores, జూన్ 210 crores. మార్జిన్స్ కూడా పర్వాలేదు, 56 అయితే 68, మార్జిన్స్ కూడా పెరిగినాయి. హోల్డ్ చేసుకోండి సార్, ఆ లెవెల్స్ వరకు హోల్డ్ చేయండి. ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ట్రెండ్ ఏదైనా డౌన్ అవుతుంది, ఏదైనా భారీ న్యూస్ ఏదైనా వచ్చింది, మార్కెట్కి నెగిటివ్ వచ్చింది, అలాంటప్పుడు ఏదైనా పడుతున్నప్పుడు అమ్మేసుకొని మళ్ళీ కింద కొనుక్కోండి, సింపుల్. లేదా మీ ఈ లెవెల్స్ వరకు వెయిట్ చేస్తే వచ్చే ఛాన్స్లే ఉంటాయి. రైట్ ప్రభు గారు. అంటే సురేష్ గారు మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఖమ్మం మాట్లాడండి సురేష్ గారు. సార్ అదే మన కెనరా బ్యాంక్ ఎందులో ఎంట్రీ అవ్వచ్చు, ఏ ప్రైస్ లో? కెనరా బ్యాంకు ఎక్కువ కాలం 100 to 120 తీసుకుందండి. 90 ఒక రకం 90 అనుకోండి, 90 నుంచి 120 దాకా. ఎప్పుడైతే మీకు 120 క్రాస్ అయిందో 135 దాకా వస్తుందని ఇదే ప్రైమ్ 9లో చెప్పాను నేను. ఇప్పుడు 144 ఉంది. సో 155 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఏదైనా రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కోండి, లేదా 144 155 వరకు చాలా అనుకుంటే అక్కడ వరకు ఇక్కడ కొనుక్కొని అక్కడ వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హై రావచ్చు. నిఫ్టీ కనుక ఫ్రెష్ ఆల్ టైమ్ హై వస్తే మన లాస్ట్ ఇయర్ ఆల్ టైమ్ హై రాలేదు నిఫ్టీకి. నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ ఆల్ టైమ్ హైకి వస్తుంది. సో 59,650 వరకు రావచ్చు. అంటే 26,485 26,500 వరకు నిఫ్టీ వస్తే బ్యాంక్ నిఫ్టీ 59,650 వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అప్పుడు బ్యాంకులు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది 155 to 160 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. రైట్ ప్రభు గారు. మనకి అంటే సిమెంట్ రంగంలో ఎక్కువగా పెట్టుబడులకి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 1.2 లక్షల కోట్ల పెట్టుబడికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రభు గారు? అంటే ఇప్పుడు సెక్టార్స్ ఆర్ సిక్లికల్స్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ సిమెంట్ యూసేజ్ అక్కడ పెరుగుతుందా లేదా, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుందా లేదా అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ కొంచెం ఈ మధ్య కొంచెం పెరుగుతోంది. సో గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి ఇన్ఫ్రా మీద. సో దానివల్ల ఎక్కువ ఇది అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక ఈ గవర్నమెంట్ పాలసీని బట్టి వాళ్ళు తీసుకునే వ్యూస్ని బట్టి ఆ సెక్టార్ మూమెంట్స్ వస్తాయి. సో అలానే ఇప్పుడు మీరు అన్నట్టు సిమెంట్ సెక్టార్ మీద కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మొన్నటిదాకా స్తబ్దతగానే ఉంది. సో ఇప్పుడు మూమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రైట్ ప్రభు గారు. చివరిగా మదుపుదారులకు ఈరోజు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? అంటే నేను అది అన్నట్టు రేపు మనకి ట్రైల్ వద్దు, ట్రైల్ వేద్దాం అనుకుంటే వీ హ్యావ్ టు వెయిట్. లేదు ట్రైల్ వద్దు, ఏదైనా పర్వాలేదు అనుకున్నప్పుడు సాయంత్రం లోపల మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒకవేళ కిందకు వస్తే మళ్ళీ కొనుక్కుందాం. లేదా మళ్ళీ అది పెరిగినప్పుడు ఎమ్మటే భయపడాల్సిన పని లేదు. మళ్ళీ స్క్రిప్ట్ రీట్రేస్మెంట్ అవ్వకుండా ఛాన్సే లేదు. ఎక్కడో చాటు ఉంటుంది ఆ న్యూస్, కంపెనీ న్యూసో, బయట ట్రెండింగ్ న్యూసో, ఇండెక్స్ న్యూసో, ఆ సెక్టార్ న్యూసో, ఎక్కడో చాటు నెగిటివ్ ఉన్నప్పుడు మళ్ళీ పడతాయి ప్రాఫిట్ బుకింగ్ కానీ. సో అప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. సో ఆ ట్రైల్ నాకు ఎందుకు రిస్క్ అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ వెయిట్ చేయండి, లేదా ఒక ట్రైల్ వేయండి, సింపుల్. ఎక్కువ మంది కూడా మేజర్ షేర్స్ ఉన్నప్పుడు, ఎక్కువ ప్రాఫిట్ ఉన్నప్పుడు ఒక ట్రైల్ వేస్తుంటారు. బై లక్ ఇట్స్ అ ట్రంప్ కార్డ్. ఒక్కోసారి క్లిక్ అవుతుంది. క్లిక్ అయినప్పుడు ఆ రీట్రేస్మెంట్ అయిన ప్రాఫిట్ కూడా మనకి మన ప్రాఫిట్స్లో యాడ్ అయినప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, సీనియర్ మార్కెట్ విశ్లేషకులు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మదుపుదారులకి సూచనలు, సలహాలు ఇచ్చి వాళ్ళ యొక్క సందేహాలు నివృత్తి చేసినందుకు. ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.